శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే విషయం ఏంటంటే, ఈ వీధి పోట్లు అనేది పెద్ద తలపోటుగా మారిందండి ప్రతి ఒక్కరికిను. ఇప్పటికే ఇండ్లు కట్టిన వారికి కానీ, లేదా స్థలాలు కొన్నవారికి కానీ, లేదా కట్టబోయే వారికి కానీ, లేదా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కానీ, ఈ వీధి పోట్లు అనేది చాలా ప్రతి ఒక్కరికి పెద్ద ఇబ్బంది అయిపోయిందండి. అమ్మో, ఇక్కడ వీధి పోటు ఉంది, ఇంకా ఆ ఇల్లు మనకొద్దు, ఆ వీధి పోటు నుంచి మనకి పెద్ద నష్టం జరుగుతుంది అని చాలా మంది ఈ వీధి పోట్ల గురించి భయపడతా ఉన్నారండి. అటువంటి ఈ వీధి పోట్ల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే మనకు ఈ వీధి పోట్లు అనేది మనం ఏ విధంగా నిర్ధారించాలనేది మెయిన్ అండి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ నైరుతి వీధిపోటు అంటే దక్షిణ నైరుతి వీధిపోటు కావచ్చు, మనకు ఈ నీచ స్థానాలలో వచ్చే వీధిపోటు ఏదైనా కూడా ఎక్కువగా ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తుందండి. ఈ ఉచ్చ స్థానాలలో వచ్చే వీధిపోట్లు ఎక్కువగా ప్రభావం చూపించట్లేదు. దానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఈ ఉచ్చ స్థానాల్లో వచ్చే వీధిపోట్లు ఏవైనా సరే, అంటే ఉచ్చ స్థానాలు అంటే దాదాపు మీ అందరికీ తెలిసేవు. ఇక్కడ తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యంలో కానీ, అలాగే దక్షిణ ఆగ్నేయంలో కానీ, అలాగే పడమర వాయువ్యంలో కానీ, ఇవన్నీ మనకు ఉచ్చస్థానాలు. కాబట్టి ఈ ఉచ్చస్థానాల్లో వచ్చే వీధిపోట్ల గురించి దాని నుంచి మనకు పెద్దగా నష్టాలు అయితే ఏమి ఉండవండి. అలా కాకుండా ఈ నీచ స్థానాల్లో వస్తాయే, ముఖ్యంగా ఈ దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ, ఉత్తర వాయువ్యం కానీ, ఇక్కడ వచ్చేటి మాత్రం మనకు కొంచెం పెద్ద నష్టాలని కలిగిస్తాయని నేను చెప్తా ఉంటాను. ఇది కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, ప్రతి ఒక్క వీధిని కూడా వీధిపోటుగానే పరిగణిస్తా ఉన్నారండి. ఇది చాలా తప్పు. మీరు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకూడదు. ఎప్పుడైనా సరే ఒక వీధి అంటే దానికి అది 2 అడుగులున్న వీధి అంటున్నారు, లేదా 40 అడుగులున్న వీధి అంటున్నారు. ఇది ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తున్నారండి. సార్, మా ఇంటికి ఇలా నైరుతిలో ఒక చిన్న వీధి వచ్చిందండి, అక్కడ ఎవరు మనుషులు అయితే పెద్దగా వెళ్ళరు, కానీ ఎవరో ఒకరో ఇద్దరు వెళ్తా ఉంటారు, కానీ ఆ వీధి పోటు మాకు చాలా పెద్ద ఇబ్బంది కలిగిస్తుందని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళను అమాయకులని నేను అంటానండి. ఎప్పుడు కూడా ఇలా చిన్నవి అంటే 1 అడుగు 2 అడుగులు ఇలా ఏదో బైక్ వెళ్లే విధంగా మాత్రమే దారి ఉంటుందండి. అటువంటిది వాటిని కూడా వీళ్ళు వీధిపోట్లుగానే ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఎవరో ఏదో ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారు, ఇది వీధిపోటు ఉంది మీ ఇంటికి అంటే, ఇది ఎప్పుడు ఆలోచిస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న నష్టాలు ఏవైనా జరిగినా కూడా వాళ్ళు టోటల్గా ఎక్కడ దోషం ఉందో దాన్ని వదిలేసి టోటల్గా దీన్ని మాత్రమే పట్టుకుంటారండి. అంటే ఇలా బైక్ వెళ్లే దారి కూడా మన ఇంటికి వచ్చి హిట్ అయినప్పుడు ఇది వీధిపోటే అని ఈ విధంగా ఆలోచిస్తున్నారండి. ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకండి. మనకు ఒక వీధి అనేది ఎప్పుడైనా సరే అక్కడ అంటే ఆ దారిలో మనకు అంటే దేవుళ్ళ ఒక ఊరేగింపు వెళ్ళినప్పుడు, లేదా ఇంకా ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా అంటే చనిపోయిన వాళ్ళు ఆ వీధి వెంట వెళ్ళడం రావడం ఇలా జరిగినప్పుడు మాత్రమే దానిని మనము వీధిగా పరిగణించాలి. ముఖ్యంగా ఇలా అంటే దేవతలు ఊరేగింపు ఈ విధంగా పెద్దగా వెళ్ళినప్పుడు, లేదా మ్యారేజ్ ఫంక్షన్లు వెళ్ళినప్పుడు, అటువంటి ఆ రోడ్లో వెళ్ళినప్పుడు ఇవి మాత్రమే మనం రాజవీధిగా పరిగణించాలండి. దీంట్లో రాజవీధి, మహారాజా వీధి, అలాగే ఉపవీధులు, వీటికి వీధిపోట్లు ఏర్పడి ఇలాంటి వీధిపోట్లు ఏర్పడినప్పుడు మాత్రం మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా ఇలా 1 అడుగు 2 అడుగులు ఏదో ఒక మనిషి అలా వాళ్ళ తోటలోకి వెళ్ళడం, లేదా ఇంకొక విధంగా బైక్ వేసుకొని వెళ్ళి వస్తుంటాడు, సార్ ఆ లైట్ ఫోక్సింగ్ మా ఇంటికి పడుతుంది కాబట్టి మాకు ఇది వీధిపోటే అని అడిగిన వాళ్ళు ఉన్నారండి. ఎప్పుడు కూడా ఇలా భయపడకండి. పెద్దగా రోడ్లు ఉండి మనకు కనీసం 10 అడుగుల పైన రోడ్డు మన ఇంటికి హిట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనకు అది వీధిపోటుగా పరిగణించాలి. దానికి ఏం చేయాలనేది కూడా నేను ఇదివరకే వీడియోలో చెప్పాను. వీధిపోటు వస్తే ఇప్పుడు కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే మనకు ఒక వీధి బాగా పెద్దగా వస్తుంది, దాని నుంచి మనకి ఎఫెక్ట్ ఉంది అనుకుంటే మాత్రం
మనము అక్కడ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ పైన ఇంకొంచెం హైట్ ఇక్కడ గోడ కట్టడమా, లేదా స్థలం ఉందనుకోండి ఇక్కడ ఒక ఉపగృహం అంటే ఒక చుట్టిల్లు వేసుకోవడమా ఆ వీధికి ఎదురుగాను, లేదు మాతో అంత స్తోమత కూడా లేదు అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా ఒక బ్యానర్ కట్టడమా, లేదు అది కూడా మాతో కాదు అనుకున్నప్పుడు కనీసం అక్కడ అశోక చెట్లు ఆ వీధి ఎంత వెడల్పు అయితే వస్తూ ఉందో అక్కడ అశోక చెట్లను నాటడం, ఎందుకంటే అవి తొందరగా పెరుగుతాయి. ఎప్పుడైతే మనకు అశోక చెట్లు అక్కడైతే పెద్దగా పెరుగుతాయో ఇక్కడ నుంచి వచ్చే ఒక దృష్టి అనేది మన ఇంటి పైన పడదండి. అప్పుడే మనకు ఆ వీధి పోటుకి నివారణ కుదురుతుంది. కాబట్టి ఇలా ఈ వీధి పోట్లకు ఈ విధంగా రెమెడీలు చేసుకుంటే చాలు. అంతేగాని ప్రతి చిన్నది దాన్ని కూడా మీరు వీధి పోటుగా పరిగణించి మాత్రం అనవసరంగా ఇబ్బంది పడకండి. అలాంటి ఇళ్ళను అమ్మకండి ఎప్పుడు కూడాను. చాలా మంది భయపడి అమ్మేస్తున్నారండి, ఈ వీధి పోటు ఉంది మాకు ఇలా జరుగుతూ ఉందని. కాబట్టి చిన్న చిన్న వీధులను కూడా మీరు ఎప్పుడు కూడా, అసలు ఇవి వీధులు కాదు, ఇది మీరు గుర్తించండి ఫస్ట్. ఇవి వీధులు కానే కాదు, ఉపవీధులు కూడా కాదు, చిన్న వీధులు కూడా కాదు, ఏదో ఒక కాలినడకన వెళ్ళే దారులు. దీని గురించి కూడా మీరు అనవసరంగా భయపడకండి ఎప్పుడు కూడాను. కాబట్టి ఇలా వీధి పోట్లకు ఇటువంటి రెమెడీలు చేసుకుంటే చాలండి, మీకు ఎటువంటి ఆ వీధి పోటు నుంచి దాదాపు మీరు 90% బయటపడతారు. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోండి చాలు. ఈ వీధి పోట్ల నుంచి వచ్చే నష్టాలకు ఈ విధంగా మీరు నివారణ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ప్రతిదాన్ని మీరు వీధి పోటుగా పరిగణించి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.